హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదేంటో తెలుసా, మంచి సలాడ్ అండి. డైట్ చేసే వాళ్ళకి కానీ, జిమ్ములకి వెళ్ళే వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేసి కొంచెం మంచిగా హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచి ఆ, ఈవినింగ్ టైంలో తినొచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్కి కూడా తినొచ్చు. సలాడ్, మంచి సలాడ్. చూసారా? చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా చాలా హెల్తీ కూడా. ముందుగా దీనికి కావాల్సి రాజ్మా, ఇది రాజ్మాతో చేస్తున్నాను సలాడ్. చూడండి, రాజ్మా ముందు రోజు నానబెట్టుకొని పొద్దునే ఉడికించుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే కరివేపాకు చూడండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే సలాడ్ కదా, పిల్లలు కరివేపాకు ఏరేయకుండా అది కూడా తినేస్తారని. కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ ఒకటి తురిమి పెట్టుకున్నాను. అలాగే ఇంకా దీనిలోకి ఇది కీరా దోసకాయ సన్నగా ముక్కలు, ఇది లాస్ట్లో ఊరికే కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కొబ్బరి పొడి, కొబ్బరి తురిమిందైనా తీసుకోవచ్చు, కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకొని అయినా కలుపుకోవచ్చు. కొంచెం సాల్టు, కొంచెం కారం. ఇదేంటి తెలుసా? చాట్ మసాలా. ఇది వేసుకుంటే పిల్లలు బాగా ఇష్టపడతారు, బాగుంటుంది. కొంచెం ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు. చూడండి, ఒక ప్యాన్ తీసుకొని కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్. సలాడ్కి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, కొంచెం వేసాను చూడండి. దీనిలో ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఏమి మరీ ఎక్కువ ఏగనక్కర్లేదు, లైట్గా ఎగితే సరిపోతుంది అనమాట. అది ఏంటంటే పచ్చి పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి కొంచెం అందులో, లేదంటే పచ్చి ఇష్టపడే వాళ్ళు పచ్చిగా తినేసేయచ్చు. ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకున్నాను. చూసారా? కరివేపాకు వేసి ఇంకా దీనిలోకి ఇప్పుడు ముందుగా ఉడికించి, ఇవి ముందు రోజు నానబెట్టి పొద్దున ఉడికించి పెట్టుకున్నాను వాటిని అనమాట. ఈ ముందుగా వేసేసాను ఉడికించిన రాజ్మా. ఇవి రాజ్మా బదులు ఇంకా వేరే వేరే కూడా వేయచ్చు. అవి ముందు ముందు అన్ని సలాడ్లు చూపిస్తూ ఉంటాను, అన్ని రకాలు కూడా చూస్తూ ఉండండి. డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి ఉడికిచ్చాను, కానీ ఉప్పు సరిపోదనుకొని కొంచెం డౌట్ వచ్చి ఇంకొంచెం ఉప్పు, ఇక లైట్గా కారం. కారం వద్దనుకునే వాళ్ళు దీనిలో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఈ పిల్లలు ఏంటంటే పచ్చిమిరపకాయలు తగులుతూ ఉంటే అదేమంటే కారం వేసామని తిడుతూ ఉంటారు. అందుకని చెప్పి నేను లైట్గా కారం వేసాను. పచ్చిమిరపకాయలు కావాలన్నాడు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కారం అవాయిడ్ చేయొచ్చు. దీనిలో ఇప్పుడు క్యారెట్ తురుము, అలాగే సన్నగా తగిలిన కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి. చివరిలో కొబ్బరి పొడి, లేదంటే కొబ్బరి తురిమైనా వేసుకోవచ్చు. మీరు కొంచెం కొబ్బరి మిక్సీలో వేసుకొని అయినా వేసుకోవచ్చు. చూసారా? కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిల్లలు తినడానికి బాగా ఇంట్రెస్ట్గా తింటారు. పిల్లలకే కాదు, మనకు కూడా చాలా మంచిదండి. ఇదేంటో తెలుసా? నువ్వుల పొడి. నువ్వుల పొడి వేసుకుంటే అది కూడా హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనిలో ఐరన్, కాల్షియం అంతా బాగా ఎక్కువగా ఉంటాయి. చివరిలో కొంచెం చాట్ మసాలా చల్లుకుంటున్నాను చూడండి. ఈ చాట్ మసాలా వేస్తే పిల్లలకి అదొకటి. బయట ఫుడ్లు ఇప్పుడు వాటన్నిటిలో కూడా ఇవి చల్లిచ్చినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అందుకే అదే మనం ఇంట్లో కూడా అలాగే చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత ఈ కీరా దోసకాయ ముక్కలు, ఇవి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెమే. ఇప్పుడు చూడండి, సన్నగా కట్ చేసి వేసుకుంటే దీనిలో కలిసిపోతుంది అనమాట. ఇంకొంచెం కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు కీరా దోసకాయ ముక్కలు కూడా. ఇది మంచి సలాడ్ అండి, చాలా హెల్దీ సలాడ్, మంచి ప్రోటీన్. మనిషికి చాలా ప్రోటీన్ కావాల్సినంత వస్తుంది వీటి వలన. చూడండి, లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను. ప్రోటీన్ ఉంటే మనం రోజంతా బాగా హెల్దీగా, మనకి ఎనర్జీ వచ్చేదే ప్రోటీన్ ద్వారా. ప్రోటీన్, ఫైబరు ఎక్కువ ఉండే ఫుడ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సలాడ్లో అవి ప్రోటీను, ఫైబరు పుష్కలంగా ఉంటాయి ఇందులో. చూసారా? ఇలాంటి రకరకాల సలాడ్లు ముందు ముందు చాలా చేసి చూపిస్తూ ఉంటాను. ఎవరైనా డైట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి. బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోండి, డిన్నర్కైనా తీసుకోండి, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోండి. ఎలా ఉందండి? నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.